అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 17వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమయం అయితే అనుకూల సమయం, ప్రతికూల సమయం, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వ్యక్తి ద్వారా ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తలు శుభవార్తల, అశుభవార్తల, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని అయితే కనుగొనబోతున్నారు, ఎటువంటి పరిహారాలు పాటించబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్యాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో మన గురువుగారు ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా చూయిస్తారు. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా మీకున్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఫోన్ కాల్ ద్వారానే మన గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో జాలిగుణం, దయాగుణం కలిగిన వారు, ఎంతో కార్యదక్షత కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో కష్టజీవులు వీరు. ఎంతో సమస్యల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి ఎదుర్కొంటూ చాలా శక్తివంతంగా తయారైన దృఢమైన వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. వీరు చేపట్టిన కష్టాలన్నిటికీ కూడా, గతంలో పడిన బాధలన్నిటికీ కూడా మంచి ప్రతిఫలం దక్కబోయే రోజునైతే చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క రాశి గల వారికి ఎంతో మంచి శుభగడియలు ప్రారంభమైనైతే చెప్పుకోవచ్చు. ఊహించినటువంటి ఒక వ్యక్తి ద్వారా కీలకమైనటువంటి వార్త కూడా వీరికి చేరబోతుంది. ఆ వ్యక్తి చాలా కాలంగా సంబంధం లేకుండా ఉన్నవారు కావచ్చు, పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వనటువంటి వ్యక్తి కూడా కావచ్చు. అటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు అయితే వారు తీసుకొచ్చే ఒక సమాచారం అనేది మీ జీవితంలో చాలా సరికొత్త దిశగా మళ్లించే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రాత్రి 7:10 సమయంలో మీకు చాలా కీలకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. కీలకమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, ఒక సమావేశం ద్వారా కానీ, మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక సంభాషణ ద్వారా కానీ ఎన్నో సంకేతాలు అయితే మీకు రాబోతున్నాయి. మానసిక ప్రశాంతంగా ఉండాలని, మీరు ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన, ఆందోళన పడవలసిన అవసరం కూడా లేదు. అటువంటి అవకాశాన్ని మీరు గుర్తించినట్టయితే కనుక, అటువంటి స్థితిలో ఉన్నవారైతే కనుక ఈరోజు మీరు చేసే పనులన్నీ కూడా, తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కీలకమైనవిగా మారబోతున్నాయి. మీరు ఆలోచించే ప్రతి అడుగు కూడా మీకు ఎంతో అనుకూలంగా మారబోయే సమయం అనేది చెప్పుకోవచ్చు. అటువంటి సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. కొంత ఇబ్బందికి గురి చేయవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ యొక్క సహనం, శాంతి, ధైర్యం అనేవి మీకు ఈ ముఖ్యమైన ఆయుధాలనైతే చెప్పుకోవాలి. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది అసలు ఊహించినటువంటి ఒక వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ద్వారా మీరు చేసుకోవాల్సినటువంటి ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా తప్పకుండా మీరు తెలుసుకొని జాగ్రత్త పడవలసిన అవసరం కూడా చాలానే ఉంది. ఈ యొక్క రాశి గల వారికి ఆ వ్యక్తి వచ్చి ఎటువంటి వార్తను అందించబోతున్నారు, ఆ వార్త ద్వారా మీ కుటుంబ సభ్యుల్లో ఎటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అని మొత్తం అయితే తెలుసుకుందాం. వీరికి అదృష్టపు రంగు వచ్చేసి నీలం అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఈ రంగు ఎంతో శుభప్రదంగా మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా చేసే పనుల్లో కూడా స్పష్టతను తీసుకొస్తుంది. ముఖ్యమైన పనులు కూడా ఈ రంగులు ధరించడం చాలా మంచిది, లేదా దగ్గర ఉంచుకోవడం కూడా చాలా మంచిది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4, 8. మీ యొక్క నిర్ణయాల్లో బలాన్ని చేకూరుస్తాయి. ముఖ్యమైనటువంటి తేదీలు అనేది, టైమింగ్స్ అనేది చెప్పుకోవచ్చు. మీకు చాలా ధరించేటువంటి బట్టల విషయంలో కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు తెలియనటువంటి ఒక ధైర్యాన్ని కూడా అందిస్తాయి. మనకు వాటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా చాలా తప్పనేది తెలుసుకోవాలి. ఈ రోజున అనుకూలమైనటువంటి ఒక దిక్కు వచ్చేసేసి ప్రయాణం చేయాల్సిన వస్తే గనక మీకు శుభప్రదమైన దిక్కు ఏదంటే గనక వాయువ్య దిక్కు అనేది చెప్పుకోవచ్చు. ఈ దిశలో మీ యొక్క ప్రయాణం చేసే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. ఈ దిక్కులో ప్రయాణం చేస్తే మంచి శుభవార్తలు కూడా వినబోతారు. మీ యొక్క మనస్తత్వం తప్పకుండా ఎంతో సాధారణంగా అయితే ఉంటుంది. ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎంతో లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. రేపటి రోజున మీరు ఏదో సాధించాలని చెప్పే మనోధైర్యంతో కలిగి ఉంటారు. ఎంతో తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. స్వతంత్ర భావన ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎవరి కింద బ్రతకడం అస్సలు ఇష్టం ఉండదు. ఎవరి కింద చేయి చాపడం కూడా ఇష్టం ఉండదు. తమదైన శైలిలో, తమదైన మార్గంలో ముందుకు దూసుకుపోతూ ఉంటారు. ఎంతో సృజనాత్మక విషయాలు కూడా నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కొన్నిసార్లు ఓటమిని కూడా ఇష్టపడరు. భావోద్వేగాలు కూడా లోపలే ఉంచుకొని అంచనా వేసే ఆలోచన శక్తి వేసే శక్తి కూడా వీడికి చాలా బలంగా ఉంది. లోపల చాలా లోతు ఆలోచనలు కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా ఎంతో ధైర్యంగా అయితే ముందుకు దూసుకుపోతూ ఉంటారు. ఎక్కడా కూడా అదిరిపోరు, బెదిరిపోరు. ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆసక్తిని కనబరుస్తారు. అలాగే ఈ రోజున వీరికి ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో గనక మనం తెలుసుకునే విషయం ఏందంటే గనక వీరి యొక్క జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు గ్రహస్థితిలో యొక్క ప్రభావం వీరి జీవితంలో వచ్చేటువంటి మార్పుల వలన ఎంతో అద్భుతమైన ఫలితాలు కూడా వీరికి కనబడబోతున్నాయి. వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, ఊహించినటువంటి కొన్ని మార్పులను వీరి జీవితంలో రాబోతున్నాయి. ఈ రోజున మీకు తెలియనటువంటి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ వ్యక్తుల యొక్క పరిచయాలు మీ జీవితంలో బలంగా ముద్ర వేసుకోబోతున్నాయి. కొత్త ఆలోచనలు తీసుకురాబోతున్నాయి. మీరు జాగ్రత్తగా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో అనుకూలమైన రోజుగా మారబోతుంది. ముఖ్యంగా మీకు వచ్చిన సంకేతాలు కానివ్వండి, చిన్న చిన్న విషయాలు కానివ్వండి, నిర్లక్ష్యం అనేది అస్సలు చేయకూడదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒకవైపు రాత్రి 7:10 సమయంలో మరొక వైపు మీ జీవితంలో కీలకమైన మార్పు తిరిగే విషయంగా అయితే మీరు తప్పకుండా అటువంటి సమయాన్ని కీలకమైన సమయంగా భావించి తీరాలి. ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక వార్త ఎలా ఉంటుందంటే ముందుగా కొంతకాలంగా ఎదురు చూసినటువంటి ఒక విషయం అయితే తప్పకుండా మీకు చేరి తీరుతుంది. అది ఉద్యోగ అవకాశం కానివ్వండి, డబ్బుకు సంబంధించిన పరిష్కారం కానివ్వండి, కుటుంబంలో ఉన్న సమస్యకు ముగింపు కావచ్చు. ఈ విషయం ఈ యొక్క సమయానికి తప్పకుండా ఏదో ఒక మార్గం ద్వారా అయితే మీకు కనబడుతుంది. చాలా కాలంగా ఇలా జరుగుతుందా లేదా అనే అనుమానంతో ఉన్నటువంటి విషయం సైతం ఒక్కసారిగా మీకు సమసిపోతుంది. ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, ప్రత్యక్షంగా ఎవరో వచ్చే రూపంలో ఆ ఒక్క వార్త అయితే తప్పకుండా మీకు దరిచేరి తీరుతుంది. ఆ వార్త తీసుకొచ్చే వ్యక్తి మీకు దగ్గరైన వ్యక్తి కావచ్చు, పెద్దగా పట్టించుకోకపోయిన వ్యక్తి కూడా కావచ్చు. చాలా కాలంగా వారికి మీకు సంబంధం లేకుండా మాటలు లేని వ్యక్తి కూడా కావచ్చు. చాలా ఈ యొక్క సమాచారం అయితే మీకు ఎంతో ఉపయోగపడే విధంగా అయితే ఉంటుంది. అటువంటి వార్తలో చాలా ముఖ్య అంశాలు ఏంటంటే కనుక ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సజావుగా తిరిగి ప్రారంభం కావడానికి ఒక కొత్త సంకేతం అనేది అర్థం చేసుకోవాలి. ఆర్థికంగా ఉపశమనం లభించేటువంటి ఒక సరికొత్త మార్గం అని మీరు తెలుసుకోవాలి. జీవితంలో ముఖ్యమైన మార్పుకు పునాదిగా నాంది వేయబోతుంది. ఈ వార్తల్లో ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కొంచెం మీరు వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ కూడాను ఇది నిజమేనా అని మీరు ఆలోచించక తప్పదు. ఆలోచనలో పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే ఒక మంచి సమయానికైతే తప్పకుండా రాబోతుంది. ప్రశాంతంగా ఉండడం ఎంతైనా అవసరం. ఎటువంటి సమాచారం వచ్చినా జాగ్రత్తగా విని తొందరపడి స్పందించకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఎన్నో మార్పులు అయితే ఎన్నో ఒక కారణం ద్వారా రాబోతున్నాయి. ఈరోజు మీరు తప్పకుండా గతంలో గందరగోళంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక్కసారిగా మొత్తం అయితే సమసిపోబోతున్నాయి. భవిష్యత్తుకు ఎన్నో విజయాలు అయితే మీకు నాంది కాబోతున్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ గమనించినట్లయితే కనుక మీరు చేసే కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభించే తీరుతుంది. ఎవరో ఏదో పని గురించి చెప్పి మీ ఒక మంచి మాట చెప్పే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజు ఒక చిన్న ప్రశాంతత కూడా మీకు లభించబోతుంది. ఆగిపోయినటువంటి డబ్బు సైతం మీకు తిరిగి మీ చేతికి అందబోతుంది. ఖర్చులు తగ్గే మార్గం మీకు తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుంది. ఒక వ్యక్తి మీ జీవితంలో తిరిగి వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఒక మాట ద్వారా, ఒక చిన్న మెసేజ్ ద్వారా మీ జీవితంలో పూర్తి మార్పుకు కూడా దారి తీయబోతుంది. ఒక సరికొత్త మలుపు కూడా తెరుచుకోబోతుంది. చిన్నదిగా అనిపించిన దాని వెనకాల చాలా పెద్ద మార్గం కూడా ఉండబోతుంది. ఇక మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గుడ్డిగా అస్సలు నమ్మవద్దు. ముఖ్యంగా మీ యొక్క తీపి మాటలు మాట్లాడే వ్యక్తుల గురించి చాలా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. మీ యొక్క అదృష్టం సైలెంట్గా మిమ్మల్ని పనిచేస్తుంది. ఊహించినటువంటి విధంగా మీకు ఎన్నో శుభ ఫలితాలు కూడా ఎదురు కాబోతున్నాయి. మీకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీరు నిర్లక్ష్యం చేస్తే ఇది మీరు చేజార్చుకున్న వారైతే అవుతారు. మీకు తప్పకుండా ఇది ఒక పరీక్షా కాలం అని చెప్పుకోవచ్చు. ఒక మంచి అవకాశం తప్పకుండా ఉదయ ప్రారంభం నుంచి మీకు శక్తి పొందే సమయం కనుక నిద్రలేచిన వెంటనే తప్పకుండా గ్లాస్ నీళ్ళు తాగి మనసులో మీరు 3 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకొని రోజంతా కూడా మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. శివారాధన చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కూడా మీరు చవిచూక తప్పదు. రేపటి రోజున పూజా ఫలితం మీకు ఎంతో శక్తివంతమైంది. సాయంత్రం సమయంలో ఒక చిన్న దీపం వెలిగించి తప్పకుండా మీరు ఆ దీపాన్ని సమస్యలకు తీసుకెళ్ళడం ఒక సరికొత్త మార్గం అని తెలుసుకోవాలి. ఆ దీపంలో చిటికెడు పసుపు వేసి మంచి ఫలితం కోసం మీరు రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి సమయంలో ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే కనుక మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మంచిని కోరుకోవడం లేదు. కొంతమంది మీతో నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ మీతో బాగా మాట్లాడుతున్నారు, కానీ లోపల ఎంతో అసూయతో అయితే నిండి ఉన్నారు. మీ యొక్క విజయాన్ని చూసి ఇష్టపడిన వ్యక్తులు చాలా మీ మాటలను ఏమార్చి మీ దగ్గరకు వచ్చేటువంటి బలహీనతలు తెలుసుకునే వారు కూడా ఈ వ్యక్తులు మీ చుట్టూ తిరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అటువంటి వారిని మీరు గమనించి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఎండుమిర్చి, ఉప్పు, అలాగే
కాస్త మీరు రాళ్ళ ఉప్పును తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని బయటపడేయడం చాలా మంచిది. మీపై ఉన్నటువంటి నరదిష్టి ప్రభావాన్ని అన్నిటి కూడా తొలగించి వేస్తుంది. తప్పకుండా మీకు ఎటువంటి స్నేహం, ఎటువంటి విధాలుగా అయితే మీ నిర్ణయాలు తీసుకోబోతున్న విషయాన్ని గ్రహించి తీరుకొని మీరు తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన అవసరం కూడా ఉంది. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు పఠించుతూ ఉండడం వల్ల మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా రాబోతున్నాయి. అటువంటి అన్ని సమయాల్లో కూడా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం పొంది ఎంతో అష్టైశ్వర్యాలు అయితే మీకు రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.